పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? ఒంటరిగా చేస్తే కార్పొరేటర్ కూడా గెలవలేడు. కార్పొరేటర్గా పోటీ చేసి కూడా గెలవలేడు. అతను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అతను ఒంటరిగా పోటీ చేసి గెలిచే ఆలోచన కూడా లేదు ఆయనకి. ఏ కాడికి పొత్తు పెట్టుకుందాము, గెలుచుకుందాము, నా ఏదో పదవి ఇద్దామని తప్పితే నేను పోటీ చేద్దాము, ప్రజలను ఉద్ధరిద్దాము అనే ఆలోచన లేదు. సరే ఒకసారి చూశారు జనాలు, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. సరే కొంతమంది ఏదో వేశారు నమ్మి. రేపేం జరిగిద్ది? రేపు ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్తారు ఎవడేసింది. ఇప్పుడు పథకాలు మొన్న నిన్న జేసీ దివాకర్ రెడ్డి అన్నాడు కదా, ఏమన్నాడు? నేను పర్యటన చేస్తుంటే ఒక అతను ఇంటర్వ్యూ చేస్తే ఇట్లానే, సార్ మీరు ఈసారి మున్సిపాలిటీలు గెలుస్తారంటే మేము గెలవయ్యా అతనే చెప్పుకున్నాడు. టీడీపీ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీగా మున్సిపాలిటీ గెలిచింది అనంతపురం. ఇప్పుడు అతన్నే ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నాడు? మాకు వ్యతిరేకత ఉంది, అంతకుముందు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకునేవాళ్ళు, నెలకు 2 నెలలకు ఏవో డబ్బులు పడేవి, ఇప్పుడు అసలు ఏమీ లేవు, మేము ఓడిపోతున్నామని ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకు? అంత ఘోరంగా ఉంది పరిపాలన. రాష్ట్రంలో చూసుకుంటే రెడ్ బుక్ పాలన ఏమన్నా జరుగుతుంది? అక్రమ కేసులు పెట్టడం ఖచ్చితంగా జరుగుతుంది. రెడ్ బుక్ పాలన జరుగుతుంది. ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు నడుస్తున్నాయి. అసలు చిన్నోళ్ళు కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ మీద నడుస్తున్నాయి. ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, విడుదల రజని, వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళేగా మినిస్టర్లు చేశారు, ఎంపీలు చేశారు. వాళ్ళకే రెడ్ బుక్ పాలన నడుస్తుంది. ఊళ్ళో ఉండే నాయకులకైతే మరీ ఘోరంగా ఉంది. రేపు జగన్ గారు వస్తే ఎలా ఉంటుంది అంటారు ఈ పరిస్థితి? లాస్ట్ 5 సంవత్సరాలు ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది. అసలు రాజకీయాలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు. జగన్ గవర్నమెంట్లో నష్టపోయింది ఎవరంటే వైసీపీ కార్యకర్తలే. ఇప్పుడు జగన్ గారు రెడ్ బుక్ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా ఆయన సీఎం అయిన తర్వాత? ఖచ్చితంగా జరిగిద్ది. ఆల్రెడీ ప్రతి మీటింగ్లో అనౌన్స్ చేస్తున్నాడు. అది రెడ్ బుక్ అనుకోండి, వైట్ బుక్ అనుకోండి, ఎల్లో బుక్ అనుకోండి, రాసుకోండి. ప్రతి ఒక్కరూ మీ బుక్లో మీరే రాసుకోండి, ఎవడో రాయొద్దు, వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వచ్చాక ఒక్కొక్కడికి వడ్డీతో సహా ఇస్తానన్నాడు. ఖచ్చితంగా అది అమలు. రాజారెడ్డి పాలన వల్ల ఒకసారి చూస్తేనే జనాలకి మళ్ళీ గుర్తొచ్చేది. అప్పుడు దాకా వీళ్ళు మారరు. ఏందంత ఖచ్చితంగా చెప్తున్నారు జగన్ గారు గెలుస్తారనా? 100% అండి. జగన్ గెలుస్తాడు, సీఎం అవుతాడు. రాజారెడ్డి రాజ్యాంగం జరిగిద్ది. అప్పుడు పోయినసారి జగన్ గవర్నమెంట్లో ప్రతి పథకం టీడీపీ వాళ్ళు లబ్ధి పొందారు. ఒక్కొక్కరికి 50,000 లక్ష సబ్సిడీలు, 2 లక్షలు. ఎవ్వరికి పమేయం లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఊర్లో నాయకుడికి లేదు, ఏం లేదు. సచివాలయం పోయారు, ఎలిజిబిలిటీ ఉంటే రాపించుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. నువ్వు సచివాలయం పోయి కనీసం పింఛన్ అప్లై చేయాలన్నా వాడు ఎవడో ఫోన్ చేయాలి, ఎమ్మెల్యే ఫోన్ చేయాలి, లంచం ఇవ్వాలా. వీళ్ళు మళ్ళీ ఆఫీసులో ఫోన్ చేయాలి, వీళ్ళకాడ లంచం ఇవ్వాలా. పింఛన్ తీసుకోవాలంటే లంచం, పింఛన్ అప్లై చేయాలంటే లంచం, రేషన్ కార్డు అప్లై చేయాలంటే లంచం, రేషన్ కార్డు వచ్చినాక మళ్ళీ తీసుకోవాలంటే లంచం. ఇట్లా ఉంది. అంతకుముందు ఆ పరిస్థితులు లేవు కదా. పింఛన్ తీసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఒక చిన్న సామాన్య రైతు కూడా పోయి రైతు భరోసా కాడికి పోయి అప్లై చేసుకుంటే వచ్చేది. మధ్యలో రాజకీయ నాయకులు లేరు, ఎమ్మెల్యే లేరు, ఊర్లో నాయకులు లేరు. అంటే ఇంటికే వాలంటీర్లు కూడా తెచ్చిచ్చేవాళ్ళు. అడిగల్లా, అమ్మ నీకు ఇది ఎలిజిబిలిటీ ఉంది, నువ్వు పోయి నేను ఇంటికి రాలేవు, నేనే తెచ్చిస్తా, కాగితం నాకు ఇచ్చేయి, వాళ్ళ చేత ఇంటికి పోయి సంతకం పెట్టించుకొని ఆ ఎలిజిబిలిటీ ఉంటే ఇంటికే పోయే పథకం. ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, ఇంటికి వచ్చి పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏముంది, ఆ బండ్లు కూడా తీసేశారు. ఇప్పుడు ముసలోళ్ళు మొత్తుకోవాలి, ఆడికి పోయి తెచ్చుకోవాలా. వాడు ఎప్పుడు ఎత్తాడో తెలియదు. వాడు ఇంటికి పోయి కూర్చోవాలి, కాపలా కాయాలా. వాడు ఇవాళ లేడంటే రేపు కావాలా, రేపు లేదంటే ఎల్లుండి పోవాలా. ఎన్ని నెలలకు వచ్చిందో తెలియదు, వచ్చినాయి అన్ని సాలుగా ఎత్తారో తెలియదు. ఏదో ఒకటి ఇచ్చేదని మిగతా రాలేదని చెప్తారు. అవన్నీ బ్లాక్లు అమ్ముకుంటున్నారు.